హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు లేయర్ ఫ్రాక్ కటింగ్ అండి మీకు చూపిస్తున్నాను. ఇది ఒక ఫుల్ శారీ తీసుకోవాలి. 3 మీటర్స్ లైనింగు, 1 మీటరు బ్లౌజ్ పీస్ అండి. నేనైతే వేస్తున్నది బ్లౌజ్ పీసు యోక్ పార్ట్కి వేస్తున్నాను. ఎందుకంటే ఇది పల్చగున్న ఫ్యాబ్రిక్ కాబట్టి బ్లౌజ్ పీస్ వేసుకుంటే బాగుంటుంది. కిందకి మనకి పాలిస్టర్ క్లాత్ వేసుకున్నా పర్వాలేదు. ఇలాంటి ఫ్రాకులకి అయితే పాలిస్టరే బాగుంటుంది కూడా. అది కాటన్ వేస్తే ముడుచుకుపోయినట్టు ఉంటుంది లోపల. అందుకు నేను టాప్ పార్ట్ని కట్ చేస్తున్నానండి. నాకు కావాల్సిన లెంత్ని నేను తీసుకున్నాను. 28 సైజ్ అండి. ఈ ఫ్రాకు హిప్ అనమాట, నడుము సైజు 28. నేను 7 తీసుకున్నాను. బాటంలో హైటు 14 అండి. నేను భుజం దగ్గర 6 తీసుకున్నాను. ఎందుకంటే నేను బ్యాక్ హోల్ పెట్టాలనుకుంటున్నాను. చెంక డౌను 6, 1.5 ఇంచు పెట్టి కరువు తీసుకోవాలి. నార్మల్గా మనం అన్ని ఫ్రాకులకి ఎలా అయితే కటింగ్ చేస్తామో అలాగే. కానీ ఈ ఫ్రాకులకి వచ్చేసరికి ఫ్రాకులకైనా బ్లౌజులకైనా సరే చిన్న వేరియేషన్ ఏంటంటే, మనం క్లోజ్ నెక్ పెట్టాలి అనుకుంటే మనం భుజం ఎంత ఉంది అనేది చూసుకొని అందులో హాఫ్ పెట్టుకోవాలి. హాఫ్ కంటే కొంచెం మనం తీసుకునే బ్రాడ్ని బట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనం అదే సైజుకి చేస్తే అంటే 28 సైజ్ అయితే మీరు ఇలా చేసుకుంటే సరిపోద్ది. మీరు అంతకంటే ఎక్కువ చేశారంటే మోడిఫికేషన్ అనేది కంపల్సరీ అండి. ఫిజిక్ని బట్టి ప్రతిదీ స్టిచ్చింగ్లో మారుస్తూ ఉండాలి. నేనైతే అలాగే మారుస్తుంటాను. మనం ఫిజిక్ని బట్టి చాలా మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఇది ఫ్రాకే అవనివ్వండి, డ్రెస్ ఒక చుడీదార్ డ్రెస్ అవనివ్వండి, బ్లౌజ్ అవనివ్వండి, ప్రతిదానికి మనం ఫిజిక్ని బట్టి, అందరి ఫిజిక్లు ఒకేలా ఉండవు కదా. అందుకు ఫిజిక్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇదేంటంటే నాకు వచ్చే ఫిజిక్ని బట్టి ఆ అమ్మాయి సన్నంగా ఉంటుంది. అందుకు నాకు ప్రిన్స్ కట్ అయినా సరే చిన్న డాట్ లాగే పెట్టుకున్నాను. అంటే ఫిజిక్ పర్సనాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్రిన్స్ కట్లో కూడా వేరియేషన్ అనేది చూపించానండి. ఆ ప్రిన్స్ కట్లో వచ్చే వేరియేషన్ అనేది మనకుండే ఫిజిక్ చెస్ట్ బేస్డ్గా ఉంటుంది. మనం ఆ చెస్ట్ని బట్టే మనం ప్రిన్స్ కట్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. నాకు వచ్చే ఫిజిక్ ఇలాగైతే సరిపోద్దని నేను చేశాను. ఆల్రెడీ మార్కర్ వీల్తో పెట్టుకొని మనం చేసుకుంటే ఆ మార్కింగ్ అనేది అలా కింద కూడా పడిపోద్ది. నేనేంటంటే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు ఈజీగా ఉండే మెథడ్లో నేను చేస్తున్నాను. స్టిచ్చింగ్ ఓన్లీ మార్కింగ్ మాత్రమే. నేను ఫ్రంట్ పార్ట్ అయితే 5 తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్, రౌండ్ నెక్కే. ఇది బ్యాక్ నెక్ చిన్న హోల్ పెట్టమన్నారు. ఆ హోల్కి తగ్గట్టు నేను ఫిజిక్ చిన్నది కాబట్టి నేను హోల్ కూడా చిన్నదే తీసుకుంటున్నాను. ఫిజిక్ తక్కువగా ఉండేటప్పుడు మనం బ్రాడ్నెస్ ఎక్కువ తీసుకున్నామంటే అది వాళ్ళకి సెట్ అవ్వదన్నమాట. ఓపెన్ ఎక్కువైపోద్ది. అందుకు నాకు ఇచ్చే ఫిజిక్ని బట్టి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది మెయిన్ పీస్ అండి. మెయిన్ పీసు టాప్ పార్ట్ కోసమని తీసిన పీసు. నేను ఇలా చేసుకొని గమ్ పెట్టి అతికించుకుంటానండి. నాకు ఇలా చేసుకోవడం వల్ల నాకు స్టిచ్చింగ్కి ఈజీ అవుద్ది అనమాట. మీరు కూడా ఇలాగా అంటే స్మూత్ క్లాత్లు ఉంటాయి కదా, అలా ఉండేటప్పుడు మీరు పీస్ని ఇలా చేసుకొని గమ్ పెట్టి అతుక్కొని ఇలా ఐరన్ చేశారంటే అది స్టిప్గా ఉంటాయి. ప్లస్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇవి డైరెక్ట్గా మిషన్ మీద పెట్టి అతికామంటే టైం వేస్ట్ కూడా ఎక్కువ అవుద్దండి. నేనైతే ఏదైనా సరే క్లాత్ ఇలాంటిది అయ్యేటప్పుడు బ్లౌజ్ అయినా సరే, ఫ్రాక్ అయినా సరే, డ్రెస్ అయినా సరే నేను ఈ మెథడ్లోనే చేసుకుంటాను. క్లాత్ అనేది స్టిప్గా ఉందనుకోండి, కొద్దిగా హార్డ్ క్లాత్ అయితే మాత్రం డైరెక్ట్గా మనం మిషన్ మీద వేసి కుట్లేసి ఇవ్వచ్చు. అది హై స్పీడ్ మిషన్లో అయితే ఈ గమ్ పెట్టి ఐరన్ చేసిన కంటే ఈజీగా అయిపోతాయి. చుట్టూ స్టిచ్చెస్ వేసుకుంటే స్పీడ్గా వెళ్తాయి కాబట్టి లూజ్ కుట్టు మీద స్పీడ్గా అయిపోతాయి. కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్ని, శారీ పల్చగా ఉండే ఫ్యాబ్రిక్ని మనం ఫ్రాక్లా స్టిచ్ చేసినా సరే ఒక
బ్లౌజ్లో స్టిచ్ చేసినా సరే మనం ఇలా గమ్ పెట్టి చేసుకుంటే అదేంటంటే పర్ఫెక్ట్గా ఉంటాయి, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. అన్ని ఫ్యాబ్రిక్లకి ఇలా చేయనవసరం లేదు, కానీ కొన్ని ఫ్యాబ్రిక్లకి మాత్రం ఇలా చేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది టైలర్స్కి అయితే. ఇప్పుడు హ్యాండ్ అనేది తీసుకుంటున్నానండి. నాకు కావాల్సిన హ్యాండ్ 9 అయితే సరిపోద్ది. నేను 9 తీసుకుంటున్నాను. 9 తీసుకొని చంక డౌను 3.5 తీసుకొని కరువు కట్ చేసుకుంటున్నాను. అది ఖర్చుల పార్ట్ అండి, అక్కడికి స్టిచ్చెస్ వస్తాయి అన్నమాట. నేను చంక డౌన్ దగ్గర 1.5 పెట్టుకొని అలా కరువు తీసుకుంటాను. దేనికైనా అలా కరువు తీసుకుంటే పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది మనకి సెట్ అయిపోద్దండి. వాటికి కూడా నేను గమ్ పెట్టి ఐరన్ చేసి చేసుకుంటే నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుద్ది. ఇది నేను లోపల వేసే పాలిస్టర్ లైనింగ్ అండి. నేను లంగా కటింగ్ చేసుకుంటున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసి లంగా మనం ఎలాగైతే 6 ముక్కల లంగా కట్ చేస్తాం కదా, అలా చేసుకుంటే సరిపోద్దండి. మనకి నడుము కొలత వచ్చే లెంత్ని బట్టి లంగా క్రాస్ లంగా కటింగ్ అనేది నడుము కొలత బట్టి చేసుకోవాలండి. చేసుకుంటే మనకి కింద గ్యార్ ఎక్కువ వస్తుంది. ఇది బాటమ్ పార్ట్ కోసం అండి నేను శారీ తీసుకున్నాను. నాకు కావలసిన మెజర్మెంటు 43 అలాగైతే సరిపోద్ది. 43 నుంచి 45 అయినా పర్వాలేదు. అందుకు నేను టాప్ పార్ట్లో వచ్చే భాగాన్ని తీసేసి నాకు కావాల్సింది 30 అయితే సరిపోద్ది. ఆ 30కి మీరు లేయర్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఎంత బాటమ్ పార్ట్ ఫుల్ లెంత్ ఎంత కావాలో తీసుకొని టాప్ లెంత్ని మైనస్ చేయండి. అంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే మీరు 16 తీసుకోవాల్సి వస్తుంది. బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే టాప్ పార్ట్ని, హైటు బాగా తక్కువగా ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళకైతే 14, 13 కూడా కొంతమంది హైట్ని బట్టి 13 కూడా సరిపోద్ది. మనం ఫ్రాక్ని స్టిచ్ చేసేటప్పుడు టాప్ లెంత్లో అంటే యోక్ పార్ట్లో ఉండే లెంత్ అనేది పర్ఫెక్ట్గా మనము తీసుకున్నామంటే ఆ ఫిజిక్కి ఫ్రాక్ అనేది బాగా లుక్ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ శారీ కోసం ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఇవి ఏంటంటే పీసుల్లో కట్ చేయాలి కాబట్టి నాకు కావాల్సింది 30 అయితే సరిపోద్ది. కాబట్టి నేను 30 హైట్కి సరిపడా కట్ చేసుకోవడానికి నేను మెజర్ చేయడానికి ఇది జారిపోతుంది. మామూలుగా సిల్క్ క్లాత్లు అనుకోండి చింపితే వచ్చేస్తాయి. దీనికి ఏంటంటే చిన్న లైన్స్ వచ్చాయన్నమాట. అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చింపడం వల్ల శారీ మొత్తం పాడైపోద్ది తప్ప అది మనకి కరెక్ట్గా రాదు. నాకు ఈ క్లాత్ని కట్ చేయడానికి అయితే కొద్దిగా టైము లెంత్ తీసుకుందండి. ఇలాంటి క్లాత్లు కూడా పాలిస్టర్ క్లాత్లు స్మూత్గా ఉండేవి ఎలాగైనా చేసేయచ్చు. ఇలాంటి క్లాత్లు చేసేటప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. నేను వాటిని ఏం చేస్తానంటే కోనంచులు ఉంటాయి కదా, వాటిని అన్నీ ఒకే లెంత్లో మడత పెట్టేసి ఒకే లెంత్లో పెట్టేసి వాటికి పిన్స్ పెట్టాను. మీరు ఒకసారి మళ్ళీ బ్యాక్కి కొంచెం వెళ్ళి మీకు అర్థం కావాలంటే చూడండి. బ్యాక్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుద్ది. పిన్స్ పెట్టేసి నాకు కావాల్సిన మెజర్మెంట్కి 7ని యాడ్ చేసుకున్నాను. అనుకోండి లైనింగ్ మీద రాశాను కూడా 7 ఇంచెస్ని యాడ్ చేస్తే ఆ 7 ఇంచెస్ అనేవి ఎలా అవుతాయి అంటే నాకు కావాల్సిన 30 సైజులో 7 కలిపితే 37. ఆ 37ని 3 భాగాలు చేసుకోండి. 3 భాగాలు చేసుకుంటే ఇంచుమించు 12 వస్తుంది. ఆ 12 దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ చేసుకొని గీత గీసుకోండి. మీరు ఒక్కటైతే అబ్జర్వ్ చేయాలి. దీన్ని ఏంటంటే కరెక్ట్గా పెట్టేటప్పుడు హెచ్చు తగ్గులు పైన రాకుండా పిన్స్ పెట్టుకున్నారంటే అది కరెక్ట్గా వస్తాయి. మీరు ఏమైనా పిన్స్ పెట్టుకోకుండా లోపల ఉండే లేయర్స్ని హెచ్చు తగ్గుల్లో వేసారంటే ఫ్రాక్ మొత్తం చెడిపోద్ది, ఒక లైన్లో రాదు. ఈ లేయర్స్కి ఏంటంటే కరెక్ట్గా ఒకే లైన్లో వస్తే మాత్రమే ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది. మీరు అటు ఇటు చేయకుండా మీకు కావాల్సిన లెంత్లో 7 కలుపుకోండి. ఆ 7ని 3 భాగాలు చేస్తే ఆ 7 ఎందుకు కలుపుకోవాలి అనేది మనం జిగ్జాగ్ చేయవలసి వస్తుంది.
అంటే కింద వైపు పై వైపు కూడా జిగ్జాగ్ చేయాలండి కంపల్సరీ దీనికి, లేకపోతే పోగుల్లాగా వచ్చేస్తాయి, లుక్ కూడా బాగోదు. దీనికి మెయిన్ ఏంటంటే జిగ్జాగ్ చెయ్యాలి, అదే ఎక్కువ లుక్ వస్తుంది. మీరు అలా కట్ చేసుకొని ప్రతిదీ పీసు ఇదేంటంటే మొత్తం 12 మీటర్లు వస్తుంది. అంటే 4 మీటర్స్ని 3 లేయర్స్ కదా, 4 3 12 కదా. ఈ 12ని జాయింట్ చేసేసి మనకి ఫ్రంట్కి కావాల్సింది సపరేట్గా, బ్యాక్ కావాల్సింది సపరేట్గా తీసుకోవాలి. మనకి ఫ్రంట్కి కావాల్సే ఫస్ట్ స్టెప్ మీటర్ ఉండాలి, సెకండ్ స్టెప్ 2 మీటర్లు ఉండాలి, థర్డ్ స్టెప్ 3 మీటర్లు ఉండాలి. ఇవి 3 స్టెప్పుల వైజ్గా వస్తాయి కాబట్టి మీరు అలాగా, ఇది 12 మీటర్స్ కాబట్టి ఫ్రంట్ 6 మీటర్స్, బ్యాక్ 6 మీటర్స్ వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు దేనికి అది సపరేట్గా మీరు ప్రిల్స్ పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మళ్ళీ లాంగ్ అయిపోతే చూడరు కూడాను, విసిగిపోతారు. అందుకు నేను స్టిచ్చింగ్ వీడియో సపరేట్గా పెడతానండి. ఈ జాయింట్ చేసుకొని జిగ్జాగ్ చేసి అన్నీ చేశాక మళ్ళీ నెక్స్ట్ రేపు నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ఫ్రాక్ని అయితే జిగ్జాగ్ చేసి మళ్ళీ రేపు మీకు స్టిచ్చింగ్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ.